డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రచ్చలు రగడలు, కోర్టు కేసులు, తగాదాలు ఇలాంటి సమస్యలతో ఏ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఎవరితో వీరు అసూయకు, ఈర్ష్యకు, గిట్టనితనానికి లోనయ్యి ఇబ్బంది పడుతున్నారు, అదే రీతిలో ఎవరితో వీరు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఏమిటి, పిడివాదముతో గొడవలు పడడం వల్ల రకరకాలైన ఈతి బాధలకు చాలా వరకు ఊబిలో మునిగిపోతున్నారు అన్న అంశాల్ని మనం తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే, కాలపురుషునికి 6వ భావము కన్య అనే భావము రుణ రణ రోగస్థానంగా చెప్పడం వల్ల అది ఒక పంచాయతీ భావంగా కూడాను మనము చిత్రీకరించాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క భావానికి కర్మ సంబంధాన్ని రిలేట్ చేసి ఏ కర్మారిజిషితో ఆ భావము యాక్టివేట్ అవుతా ఉంది అన్న అంశాలని బేరుజు వేసుకుని జాతకాల ఫలితాలని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పే విషయాల్లో ముఖ్యంగా ఒకరికి మన వలన మనం చేసే ప్రకటనల వలన కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వాటిని షో ఆఫ్ చేయడం వల్ల కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ప్రశంసించుకోవడం వల్ల, లేదా గొప్పగా బూస్ట్ చేసుకోవడం వల్ల, పోస్టులు వేసి అతికించడం వల్ల అని కూడా అంటారు. అంటే ఏమిటి, దాన్ని బాగా బయట వాళ్ళకి తెలియాలి, మన గొప్పతనం అని చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. అలాంటి విషయాల వల్ల ఎదుటి వ్యక్తుల నుండి దృష్టి, లేదా ఎదుటి వ్యక్తుల నుండి అసూయ, ఎదుటి వ్యక్తుల నుండి మన పట్ల ఈర్ష్య, అదే ఒక విధంగా పగగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఏ భావముగా ఉంటుంది అన్న అంశాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాము. అది ఏ భావం అంటే కన్య అనే భావము. మీరు అనుకోవచ్చు వెంటనే, ఓహో కన్య అనే భావము కాలపురుషునికి 6వ భావముగా వస్తుంది కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా అలాగే అంటున్నారేమని అనుకోవచ్చు. కానీ మనం ప్రతినిత్యము ప్రతి ఒక్కరి జీవితంలో పొందే ఇబ్బందులు, రచ్చలు రగడలు, పోటీతత్వము, అసూయ, ఈర్ష్య, దృష్టి వలన వచ్చే కష్టాలు, కోర్టు వ్యవహారాలు, ఆర్గ్యుమెంట్స్, వాగ్విధాలు ఇవన్నీ జరగడానికి కారణము ఈ 12 భావాలలో పరిశీలించినట్లయితే 6వ భావముగాను, రెండవది మరియు 11వ భావముగా చెప్పుకోం. ఎట్లా 11వ భావం అని చెప్తామంటే, నేను చెప్పేది కాలపురుషుని యొక్క ఆర్డర్లోనే మాట్లాడుతున్నా. దాన్ని బట్టి చూస్తే కాలపురుషుని యొక్క ఆర్డర్లో
6వ భావంగా వచ్చే కన్య మరియు కాలపురుషుని యొక్క ఆర్డర్లో 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు మాత్రమే అసూయకు, ఈర్ష్యకు, తగాదాలకు ప్రారంభమైనటువంటి పాయింట్గా కన్య అనే భావం ఉంటే, ఎందుకంటే అది పంచాయతీ ఇచ్చే భావం అని చెప్తాము. అయితే దేని వలన అది ఎక్కడ పోయి తేలుతుంది, ఆర్గ్యుమెంట్లో తేలి అది దీర్ఘకాలికంగా జీవితంలో కష్టాలను తెప్పించే భావంగా కుంభం అనే భావాన్ని తీసుకుంటాము అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఒక లేటెస్ట్ అయినటువంటి వీడియో, ఇంతవరకు మీకు ప్రచురించలేదు. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇందులో కొంతవరకు తెలియకపోవచ్చు. దీన్ని విన్న తర్వాత వారికి ఒక అవగాహన అయితే వెంటనే కలుగుతుంది, మిగిలిన వారికి అయితే కొద్దిగా లేట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావంగా మనం కన్య అనే భావాన్ని తీసుకుంటాం. ఎందుకంటే కన్య అనే భావంలో బుధుడు మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండడం జరుగుతుంది. బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట అనే నక్షత్రము. ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కాబట్టి కన్య అనే భావము కంప్లీట్గా దృష్టిని లాగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి విషయము ఇతరుల దగ్గర లేనప్పుడు వారు మనల్ని చూసి అసూయపడతారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మనం పేదవాళ్ళుగా ఉన్నా, మనకు ఏమీ లేకపోయినా కానీ మనం హ్యాపీగా ఈరోజు గడిస్తే చాలు అనుకుంటాము. కానీ ధనికులుగా ఉన్నటువంటి వారికి అన్నీ ఉన్నా కానీ, అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నా కానీ వారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత నవ్వుకుంటున్నారు. మనకు ఇన్ని ఉన్నా కానీ నవ్వుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా ఈ పేదవారు ఉన్నటువంటి వారి పట్ల కూడా అసూయ చూపుతారు. అలాగే అసూయ, ఈర్ష్య, ఒక విధమైనటువంటి పగ, ప్రతీకారం తీర్చుకోగలిగే భావం ఏదిగా వస్తుందంటే కన్య అనే భావం వస్తుంది. అయితే ఈ 11వ భావము అని చెప్తున్నాం, కాలపురుషుని 11వ భావం, దాన్ని కుంభం అంటున్నాము. ఈ కుంభము ఆర్గ్యుమెంట్స్ని ఇంకా రెచ్చగొట్టి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయడము, అంటే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చే విధంగా చేసే భావం ఏదంటే 11వ భావంగా చెప్పబడే కుంభము. కాలపురుషుని 11వ భావంగా చెప్పబడే కుంభము. ఎందుకు కుంభానికి ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడిందంటే కుంభం అనే భావంలోని శని మూల త్రికోణ ఇల్లుగా ఉండడం జరుగుతుంది. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కూడా కుజ కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు. కాబట్టి కుజుడు అంటే ఏమిటంటే వేగము, కోర్టు కేసులు, తగాదాలు, వాగ్విధము, పిడివాదము, అదేవిధంగా కొట్టడము, తిట్టడము, రచ్చ రగడలతో కూడినటువంటి వివాదాన్ని ప్రేరేపించే, ప్రకోపించే గ్రహ కారకత్వాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కుంభము అనే భావానికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి యొక్క లగ్నంలో నుండి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము మీ జీవితంలో జరిగే రచ్చలు, రగడలు, కార్పణ్యాలు, ప్రతీకారాలకు ప్రారంభ పాయింట్గా ఉంటుంది. అక్కడి నుంచే అసూయ, పోటీతత్వము, ఈర్ష్య ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడవి ఎండ్ అవుతాయంటే కుంభం అనే భావం మీ లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుందో వారి ద్వారా అది ప్రకోపింపబడుతుంది. వారిని సాకుగా పెట్టుకుని ఆ భావాన్ని వీరు ఈ యొక్క 6వ భావంగా వచ్చి, అంటే మీకు కాలపురుషునికి 6వ భావము, కాలపురుషునికి 11వ భావం అని చెప్తున్నాను. అలాగే మీ లగ్నానికి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము అసూయ, ఈర్ష్య, పోటీతత్వానికి గురి అక్కడ ప్రారంభమైనటువంటి రచలు, రగడలు, తగాదాలు, మనశ్శాంతి లేని విధాలను ఎక్కడ ఎండ్ అవుతాయంటే మీ లగ్నానికి ఎన్నవ భావంగానైతే కుంభం వస్తుందో ఆ భావంలో వెళ్ళి అది ఎండ్ అవ్వడం అనేది ఉంటుంది. అప్పుడు ఈ 2 భావాలు ప్రతి ఒక్కరి జీవితంలో వారు కానీ దాన్ని కరెక్ట్గా కానీ డీల్ చేయగలిగితే, కరెక్ట్గా కానీ వాళ్ళ చేతిలోకి తీసుకొని దాన్ని అడ్జస్టబుల్గా చేసుకోగలిగితే వారికి జీవితంలో రచ్చలు, రగడలు ఇలాంటి దోషాలు రాకుండా ఉండగలరు అన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని ప్రచురిస్తున్నాం. ఆ విధంగా ఒక్కొక్క లగ్నానికి, మనం రాశి గురించి మాట్లాడట్లేదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క లగ్నానికి మనం తీసుకొని ఏ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుంది, ఆ భావ సంబంధమైనటువంటి కారకత్వాలతో
ప్రారంభమైనటువంటి అసూయ, పోటీ, ఈర్ష్య ఇలాంటి గిట్టనితనము, ఒప్పనితనము, దృష్టి దోషాలతో ప్రారంభమయ్యి ఎక్కడ పోయి ఎండ్ అవుతుందంటే అదే లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలని సాకుగా పెట్టుకుని ఆ యొక్క యుద్ధం అనేది నడుస్తుంది, ఆ రచ్చ అనేది వస్తుంది, ఆ రగడ అనేది వస్తుంది, ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాలు నడుస్తాయి అనేది అన్ని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని తెలుసుకోబోతున్నాం. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 6వ భావంగా వచ్చే కన్య, అదేవిధంగా కాలపురుషునికి 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు వరుసగా శనికర్మ రిజిస్ట్రీని మరియు కుజకర్మ రిజిస్ట్రీని అన్ని వేళలా ప్రదర్శిస్తాయి అని అనుకుంటూ వస్తున్నాం. DNA ఆస్ట్రాలజీలో ఇదే మెయిన్ కాన్సెప్ట్. అయితే దానికి ఏమిటండి ఇప్పుడు అంటే, ఈ కన్య అనే భావము అన్ని వేళలా అసూయని, ఈర్ష్యని, ఒక విధమైనటువంటి పోటీతత్వాన్ని, దృష్టిని లాగి వదిలిపెడుతుంది. అదేవిధంగా కుంభం అనే భావము ఆర్గ్యుమెంట్స్ని, వాగ్విదాన్ని, కోర్టు కేసుల్ని, తగాదాలని క్రియేట్ చేస్తుంది, విడిపోవడం కూడా చేస్తుంది. అలాంటప్పుడు కుంభమే లగ్నంగా వస్తే మాకు అప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ కుంభ లగ్నానికి చెందిన వారికి జీవితకాలం ఆర్గ్యుమెంట్సే ఉంటుంది. ఎందుకు వస్తుంది ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే, ఇది కాలపురుషునికి 11వ భావము మీకే లగ్నంగా వచ్చింది. ఈ కుంభములోనే శని మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని జీవిస్తాడు. శని పుట్టిన నక్షత్రము రేవతి నక్షత్రము. రేవతి అనే నక్షత్రము కుజకర్మ రీషిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కుంభంలో పుట్టినటువంటి వారికి అందరికి కూడాను అది రాశిగా కానీ లగ్నం కానీ, మనం లగ్నానే ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి వారికి కుజకర్మ రీష్టి అధికంగా ఉంటుంది. వీళ్ళ కుటుంబంలో చూడండి, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు సర్వసాధారణంగా పుడుతుంటారు వాళ్ళ వంశంలో. దాంతోపాటు వివాహం లేట్ అవుతుంది, వివాహం తొందరగా అవుతుంది, 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. కోపం అధికంగా ఉంటుంది, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరి యొక్క నిర్ణయాలు ఆవేశంగా తీసుకోవడం వల్ల నష్టపోతుంటారు. వివాహం జరిగినా వారి యొక్క వివాహ జీవితం బాగుండదు, త్వరగా వితంతులు అవుతుంటారు వాళ్ళ కుటుంబ పరంపరలో. దాంతోపాటు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు, తాపి పని చేసే వాళ్ళు ఉంటారు, మేస్త్రులు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ ఇలాంటి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధమైన వృత్తుల్లో వీళ్ళు కన్స్ట్రక్టివ్గా మనం చూడొచ్చు. ఇవన్నీ చెప్తాం. దాంతోపాటు భూ తగాదాలు ఉంటాయి, ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఉంటుంది, ఉద్యోగం దొరకడమే కష్టమైపోతుంది. ఇవన్నీ చెప్తాం. ఇవన్నిట్లో కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి, నిత్యం ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. అయితే ఈ ఆర్గ్యుమెంట్ జరగడానికి ప్రారంభమైన పాయింట్ ఏమిటి? కుంభ లగ్నానికి చెందినటువంటి వారికి కన్య అనే భావము ప్రారంభం పాయింట్. కన్య అనే భావము 8వ భావముగా వస్తుంది. 8 అనేది ఏమిటి? రిటైర్మెంట్. 8 అనేది భావము LIC ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడము. 8వ భావం అనేది అమానుష శక్తులు. 8వ భావం అనేది PF ప్రావిడెంట్ ఫండ్. 8వ భావం అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెంట్స్ ఏమైనా జరిగినా అవి ఊహించాం, జరిగిపోతుంటాయి. ఈ 8వ భావం అనేది ఎవరైతే లగ్నంగా తీసుకున్నారో ఈ కుంభ లగ్నానికి, అమ్మకు తాత అంటే నాన్నకు నాన్న, అమ్మకు నాన్నకు నాన్న, అమ్మకు తాత 8వ భావము. అదేవిధంగా నాన్నకు తాతకు అమ్మ, నాన్నకు నాన్న తాత, నాన్నకు తాత, నాన్నకు నాన్న, ఆయనకి తాత, ఆ తాతకి అమ్మ 8వ భావము. ఇలాగ మనం భావ కనెక్ట్ చేయాలి. విషయాలని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాన్ని బయటికి ప్రకటించకూడదు. మా అమ్మకు తాత ఒకప్పుడు గొప్ప మాంత్రికుడండి, అమానుష విద్యల్లో
రాణించిన వాడు. ఇలాగా చేతిని ఇలాగంటే సినిమాలో ఒక కిరణం వచ్చి ఎదుటి వారిని టప్పని కొడుతుందండి. ఇలాంటి విషయాలు చర్చిస్తుంటారు. అలాంటివి ప్రగల్భాలు చెప్పుకోకూడదు. మీరు ఒక ఎల్ఐసిలో ఫిక్స్డ్గానో లేకపోతే మెచ్యూరిటీ చేరడానికి కొంతమంది ఏంటంటే నెల కడతారు, 3 నెలలకు ఒకసారి కడతారు, 6 నెలలకు ఒకసారి కడతారు, సంవత్సరం కడుతుంటారు. కొంతమంది ఒక్కసారిగా 20 లక్షలు 30 లక్షలు ఫిక్స్డ్ వేస్తారు. అది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మెచ్యూరిటీ అయ్యి దానికి డబుల్ అమౌంట్ వస్తుంటుంది. ఇలాగ ఏదో ఒక దాన్ని మీరు ఈ కుంభలగ్నాయించినటువంటి వారు వేసుంటారు. దాని గురించి అందరికీ చెప్పడం, అవునండి మేము ఎల్ఐసి చేసామండి, ఇంకొక సంవత్సరంలో మాకు 50 లక్షలు రాబోతుందని గొప్పగా చెప్పుకోవడం. ఎవరికి చెప్తున్నారు మీరు? ఎవరికైతే చెప్తారో వారికి అసలు ఎల్ఐసి అంటేనే తెలియదు. అలాగా సేవింగ్ చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. అలాంటి వారికి చెప్తే వాళ్ళకి అసూయ రాదా? మీ పట్ల ఈర్ష్య రాదా? వారి నుంచి దృష్టి మీకు రాదా? ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు దీని ద్వారానే రాబోయే కాలంలో మీ కుటుంబంలో ఆ వచ్చినటువంటి మెచ్యూరిటీ అయినటువంటి 50 లక్షల్ని కొట్టుకుంటూ పంచుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ లగ్నమే కుంభము. అప్పుడు మీరు ఎవరికైతే 50 లక్షలు రాబోతుంది మాకు అమౌంట్ అని చెప్పారో వాళ్ళు ఈర్ష్యతో మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి చెప్తారు. మీ కుటుంబంలో ఎవరికి తెలియకుండా మీరు వేసుంటారు. అవునా మాకు చెప్పకుండా నువ్వు వేసావా? అవునా మాకు కాకపోతే అగ్రిమెంట్ రాసి పెట్టండి, నువ్వు ఉంటారో పోతారో ముందుగానే రాసి పెట్టండి. దీని గురించి ఆర్గ్యూ జరుగుతుంది. ఈ 8వ భావం అనేది ఏమిటంటే అమానుషమైన విద్యలు. ఈ అమానుష విద్యలలో ఏదో ఒకటి చెప్పుంటారు మీరు, మేము అలా చేసాము ఇలా చేసాము, మా మీదకి రచ్చ వచ్చిన వాళ్ళకి మేము ఇలాగా పూజకి వెళ్ళినాము, అక్కడ ఇది చేసాం అది చేసామని. అది వాళ్ళు వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పోయి చెప్పడము, అప్పుడు దాని గురించి ఆర్గ్యూ అవ్వడము, అది కోర్టు వరకు వెళ్ళడము, తగాదాల్లో దిగడము, దాయాదులతో గొడవలు. దాయాల దగ్గర మీరు గొప్పగా చెప్పుకోవడం. ఆ దాయాదుల దగ్గరికి వెళ్ళి నేను అక్కడ స్థలం కొన్నానండి, ఇప్పుడు భలే వాల్యూ వచ్చిందండి, ఒకప్పుడు నేను 500 రూపాయలుగా కొన్నానండి, ఇప్పుడు అక్కడ ఒక అంకనం వచ్చి 5 లక్షలు పోతా ఉందని చెప్పడం. యాక్చువల్గా మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మానవుని యొక్క నైజం ఏమిటంటే తన గొప్పతనాన్ని గురించి 10 మందికి చెప్పుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఎవరికైతే చెప్పకూడదో వారికే మీరు చెప్పుంటారు. వారికి దీని పట్ల మీ పట్ల అసూయ కలిగి ఉంటుంది, ఈర్ష్య కలిగి ఉంటుంది, అక్కడి నుంచి దృష్టి కలిగి ఉంటుంది. ఆ దృష్టి దోషం లాగే భావానికి సంబంధించినటువంటి కారకత్వాలనే మీరు బయట చెప్పుంటారు. అప్పుడు మీరు డ్యామేజ్ అవుతున్నారు. అది చివరికి వెళ్ళేసరికి ఎండ కాకుండా మధ్యలోనే ఆర్గ్యుమెంట్స్ ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని పొందే విధంగా చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసే మనం చేస్తున్నామా? తెలియదు కదా. ప్రకృతి, మనం ఒక దేవుని కొలిచేటప్పుడు మన ప్రకృతిని కొలుస్తాము. చాలా కాలం నుండి ప్రకృతి దైవంగా మనం భావిస్తుంటాం కాబట్టి ప్రకృతికి మనం చెప్తాం, దేవుని అనేతం కొన్ని చెప్తుంటాం. నాకు ఇది కావాలంటే ఓకే నీకు కావాల్సింది నేను ఇస్తానని అంటుంది, కానీ అది ఇచ్చేటప్పుడు అది ఏమిస్తుందో అనేది మీకు తెలియకుండానే ఇస్తుంది. అలాంటి సందర్భంలో మనకి ఏమైతే పొందామో ఆ విషయాల్ని మీరు భగవంతుని దగ్గర చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇచ్చింది భగవంతుడే, ఎవరో ఇవ్వలేదు. అది కూడా వేరే వాళ్ళు ఇచ్చినా కానీ అది భగవంతుని యొక్క ప్రేరణ చేస్తే మీకు ఇవ్వబడింది. దాన్ని తీసుకెళ్ళి మీకు పొందినటువంటి ఆనందాన్ని, అదృష్టాన్ని, సంతోషాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు, అలా పంచుకునేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, వారికి ఈ విషయాల్లో పుష్కలంగా ఉందా? ఏమీ లేని వాటి దగ్గర వెళ్ళి నాకు ఇన్ని విధాలుగా ఇన్సూరెన్స్ ద్వారాను లేకపోతే ఇంకొక దాని ద్వారాను ట్రెజరీ లాగా డబ్బులు రాబోతుంది, అమానుషం ద్వారా నాకు ఇంత బంగారం దొరకపోతుంది, విద్యల ద్వారా నాకు ఇలాగా నిధి నిక్షేపాలు రాబోతుందని ఎవరికైనా చెప్తే వారు అసూయ పొందరు. ఆ అసూయ పొందిన తర్వాత అది ఈర్ష్యగా మారదు, ఆ ఈర్ష్య దృష్టిగా మారదు, ఆ దృష్టి మీ ఇంట్లో గొడవలు పెట్టించదు, అది హత్యల వరకు కూడా వెళ్తుంది. అంటే నేను చెప్పేది ఏమిటంటే కుంభము అనే భావము, కన్య అనే భావాలే ఒకరి జీవితంలో అనేకమైనటువంటి రచ్చలు, రగడలు, గొడవలు, తగాదాలు, పోరాటాలు, వ్యవహారాలు, కోర్టు తగాదాలు కానీ కోర్టు కేసుల్లో ఇరికించేటట్టుగా చేస్తుంది. అందులో ముఖ్యంగా ఈర్ష్యగా, అసూయగా, పోటీతత్వముతో మన వైపు దృష్టిని లాగి ఎవరికైతే మనం చెప్పుకున్నామో మన గురించి గొప్పగా ప్రగల్భాలు పలుకున్నామో వారే వెళ్ళి మన కుంభం అనే భావాన్ని యాక్టివేట్ చేసి మనకు ఆ బంధుత్వ కారకత్వాలకి గొడవలు పెట్టిస్తారు. అలా గొడవలు పెట్టించినప్పుడు మనకు సమస్య ఏర్పడి
అది ఆర్గ్యుమెంట్గా మారి మానసిక స్థితి బాగలేకుండా ప్రశాంత లైఫ్ని కోల్పోతున్నాము. కాబట్టి దయచేసి ఈ 12 లగ్నాల వారికి ఒకరికి సపరేట్గా నేను వీడియోలు చేశాను. దాన్ని మీరు కావాలనుకుంటే ఒకవేళ ఈ వీడియో కింద భాగంలో లింక్ కూడా పెడతాను. సపరేట్గా ఉంటుంది కాబట్టి మీ కుటుంబంలో ఒక్కొక్క లగ్నంలో పుట్టి ఉండొచ్చు. వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటే వారి జీవితములలో ఇలాంటి ఈర్ష్యకు అసూయకి మనం అనవసరంగా మన విషయాలు వెళ్ళి చెప్పడం వల్ల గురి అవుతున్నాము. అక్కడి నుంచి వారి నుంచి మనకు దృష్టి ఎలాగా వస్తూ ఉంది, వారి ప్రేరణతో ఏ యొక్క సాకుతో మన ఇంట్లో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ గొడవలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. వాటిని మొదటే మనం తెలుసుకుని దానిని అరికట్టడం ఎలా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా దాని నుండి మనం బయటపడడం ఎలా అన్న విషయాల్ని మీరు తేటతెల్లంగా మనం చెప్తున్నటువంటి వీడియోల్లో తెలుసుకోవచ్చు. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.